ఢిల్లీ మద్యం విధానము అక్రమ లావాదేవీలకు సంబంధించి ఈడీ సిబిఐ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మొదట ఈడీ కేసు నుంచి విముక్తి లభించినప్పటికీ తర్వాత సిబిఐ నమోదు చేసిన కేసు నుంచి గత శుక్రవారమే ఆయనకు విముక్తి లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు సాధారణ బెయిల్ను మంజూరు చేసింది కొన్ని కండిషన్స్తో. ఈ నేపథ్యంలో ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు అరవింద్ కేజ్రీవాల్. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన కొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఆయన తెరపైకి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అస్త్రాన్ని తీసుకువస్తున్నారు. అయితే గత మార్చ్ 2023 మార్చి 21వ తేదీన ఆయనను ఈడీ అరెస్ట్ చేసినప్పటికి కూడా తాను నిర్దోషినని, తాను అమాయకుడని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఇది ఒక రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ససేమిరా అంగీకరించలేదు. ఆ తర్వాత ఆ కేసులో బెయిల్ మంజూరైనా ఆ తర్వాత సిబిఐ కేసులో ఆయన అలాగే జైల్లో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యలో కొంత ఊరట లభించి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసుకున్నప్పటికీ సుదీర్ఘంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తర్వాత ఇటీవల అతనికి బెయిల్ లభించింది. ఆయన జైలుకు వెళ్ళే ముందు కానీ జైల్లో ఉండగా కానీ ఆయన రాజీనామా చేయడానికి ఇష్టపడలేదు. నైతికంగా ఒక ముఖ్యమంత్రిని సెంట్రల్ ఏజెన్సీలు అరెస్ట్ చేసినప్పుడు పరిపాలన పరంగా భావించి అయినా ప్రజల మేలు కోసమైనా కూడా ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేసి ఉంటే ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రి వచ్చి పరిపాలన సజావుగా సాగేది. ఇటు నైతికత ఆధారంగా కానీ ఇటు పరిపాలన ఆధారంగా కానీ ఆయన రాజీనామా చేయడానికి ఏనాడు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టకుండా, ముఖ్యమంత్రిగా కొనసాగకుండా కొత్త వ్యక్తిని తన స్థానంలో నియమిస్తానని పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించడం అనేది ఇది ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన జైలులో ఉండడం వల్ల, అవినీతి కుంభకోణంలో ఇరుక్కోవడం వల్ల ఆయన యొక్క కీర్తి అనేది మసకబారిపోయింది. ఆయన ఒకప్పుడు అవినీతిపై యుద్ధం చేసిన అన్నా హజారేతో కలిసి ఆయన యుద్ధం చేశారు, లోక్పాల కోసం ఉద్యమించారు, అవినీతిపై అల్లుపెరగని పోరాట యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తియే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చివరికి తానే అవినీతి ఆరోపణలో చిక్కుకొని జైలు పాలు అవడం అనేది ఆయన కీర్తికి మచ్చ తెచ్చిందన్న విషయము వాస్తవము. ఒకప్పుడు ఆయనకున్న ఆదరణ ఢిల్లీలో ఇప్పుడు ఉందా అనే ప్రశ్న మనకు మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే సంవత్సరం 2025 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాగే తాను ముఖ్యమంత్రిగా కొనసాగితే మళ్ళీ గెలవడం కష్టమని బహుశా భావించి ఉండవచ్చు. తాను కోల్పోయిన ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లో సానుభూతిని కూడగట్టడానికి ఈ విధంగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. మళ్ళీ అధికారం ప్రజలు కట్టబెడితేనే తాను ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటానంటూ కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని తన తదుపరి ముఖ్యమంత్రిగా నియమిస్తారనేది మనకు ఆసక్తిగా మిగిలిపోయి ఉంది. అయితే ఒకవేళ ఎప్పుడైతే కేంద్ర ఏజెన్సీల అవినీతి ఆరోపణలు చేశాయో, అతను అరెస్ట్ చేశాయో అప్పుడే అతను రాజీనామా చేసి ఉంటే అతని నైతికత అనేది ప్రజల మధ్య నిలబడేది, ప్రజలు కూడా దాన్ని అంగీకరించేవాళ్ళు. కానీ ఆ సుదీర్ఘకాలం జైల్లో ఉండి పరిపాలన విషయాలకు దూరంగా ఉండి ప్రజల మేలుకు కోరే అంశాలపై సంతకాలు చేయకుండా జైల్లో నిర్బంధంలో ఉండి ముఖ్యమంత్రి పదవిని పట్టుకొని వేలాడుతూ ఆయన అలాగే ఉన్నారు. కానీ చివరికి వాస్తవాన్ని తెలుసుకొని ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, మసకబారిన తన కీర్తి ప్రతిష్టలను గుర్తించి ఇప్పుడు ఆయన రాజీనామా అంశానికి తెరదీస్తున్నారు. ఒక పక్క తనను అరెస్ట్ చేసినప్పుడు రాజీనామాకు ససేమిరా అన్నారు. ఇప్పుడేమో రిలీజ్ అయిన తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇష్టాన్ని చూపలేకపోతున్నారు. ఎందుకంటే రానున్న ఎలక్షన్లో పార్టీ గెలిచే పరిస్థితులు కనిపించకపోవడంతో ఎలాగైనా పార్టీని బలోపేతం చేసుకోవాలి, ప్రజల నుంచి సానుభూతి పొందాలి, ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే, తాను నిర్దోషిని కాబట్టి నన్ను ఆశీర్వదించండి అని ప్రజల్లోకి వెళ్ళే ఉద్దేశంతోనే ఈ విధంగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆనాడు చేయని రాజీనామా ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుందో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత అరవింద్ కేజ్రీవాల్ మీద ఉంది. ప్రజలు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు, మరోసారి ఆయనకి పట్టం కడతారా,
లేదా అన్నది చూడాల్సిందే. మరి ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రికి ఎవరు వస్తారు, మరి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.